హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ వరల్డ్. సో ఇప్పుడు మీరు వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ మీకు దివాళీకి దియాస్ ఉంటాయి కదా, సో అవి ఎలా చేసుకోవాలి అనేది మేకింగ్ చూపించినాను. సో అవి ఏంటంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. బట్ ఇదేంటంటే కొంచెం పెద్ద దియా, సో చిన్న చిన్న వాటితోటి పెద్ద దియా ఎలా చేసుకోవాలి. నార్మల్గా ఇవి ఏంటంటే మెటల్లో దొరుకుతాయి స్టోర్లో. సో అలా కాకుండా మనం ఇంట్లోనే నీట్గా చేసుకోవచ్చు. సో నేనేంటంటే వీటిని ఒకటి ఒకటి జాయింట్ చేయడానికి ఎంసీల్ ఉంటుంది కదా, సో ఈచ్ ఏంటంటే ఎంసీల్ ఇప్పుడు నేను రెండు చూపించాను కదా, ఒకే బాక్స్లో వస్తాయి రెండు. సో అదేంటంటే ఈచ్ 10 రూపీస్ పడుతుంది అనమాట. అండ్ అదేంటంటే మీకు హై కాస్ట్లోగానే ఉంటాయి. బట్ ఈ 10 రూపీస్ ప్యాకెట్స్ తీసుకున్నారంటే మనకి కొంచెం అంటే కొలత అంటారు కదా, సో అదైతే తెలుస్తుంది అనమాట ఎంతెంత యూస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. అండ్ వీటిని జాయింట్ చేయడానికి నేను ఫెవికాల్ యూస్ చేస్తున్నాను కదా, సో ఈ ఫెవికాల్ మాత్రం ఆప్షనల్గా అని చెప్తాను. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే ఫెవికాల్ యూస్ చేసినప్పుడు త్వరగా ఇది స్టిక్ అయిపోతాయి అనమాట, ఎక్కువ టైం ఒక హాఫ్ అన్ అవర్ అలా తీసుకుంటాయి. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇవి ఎక్కువ టైం లైక్ 6 hours 7 hours కానీ తీసుకుంటాయి అనమాట. సో అవి ఏ వీడియోస్లో మెన్షన్ అయితే చేయలేదు, బట్ నేను మెన్షన్ చేసి చెప్తున్నాను. అండ్ ఈ ఎంసిల్ మనం వన్స్ స్టిక్ చేసిన తర్వాత ఖచ్చితంగా 2 hours అయితే పడుతుంది ఇది మొత్తం స్టిక్ అవ్వడానికి. అండ్ ఇదేంటంటే మనకి బెండ్ ఇట పైకి లేపినప్పుడు బెండ్ అవ్వకుండా ఉండడానికి ఒక 2 hours అయితే కంపల్సరీ పడుతుంది. అండ్ నేను ఈ వీడియోలో ఏంటంటే 2 మోడల్స్ అయితే చూపిస్తున్నా, ఒకటి స్టాండ్ మోడల్, ఒకటి ఫ్లవర్ మోడల్. ఇప్పుడు నేను మేకింగ్ చేసి చూపిస్తున్నది వచ్చేసి ఫ్లవర్ మోడల్. వన్స్ ఇదేంటంటే ఈ స్టార్టింగ్ ఏవైతే పెట్టామో వాటి జాయింట్స్ చేసిన తర్వాత వీటికి సైడ్స్ కానీ జాయింట్ అయితే చేస్తున్నాను. మొత్తానికి ఇలా అయితే మనకు వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, వీటిలో కానీ మనం ఎంసీల్ ఫిల్ చేసుకోవచ్చు. మనకి కావాలి అంత మంచిగా అనిపించట్లేదు అనిపిస్తే ఫిల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇట్లా ఉంచేసుకొని నేను పెయింట్స్ అయితే అక్రైలిక్ పెయింట్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే అవైతే చాలా థిక్గా పడతాయి అనమాట. సో ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి వాటికంటే కానీ అక్రైలిక్ పెయింట్స్ అనేవి మనకి డ్యూయల్ టైమ్స్ షేడ్ ఇస్తాం కదా, సో అట్లాగా 2 times నేను ఇక్కడ వీడియోలో అయితే ఒక్కసారి సింగిల్ టైం చూపిస్తున్నాను పెయింట్ వేసుకునేది. బట్ మీరేంటంటే మీరు పెయింట్ వేసుకునేటప్పుడు ఒకసారి నీట్గా మొత్తానికి పెయింట్ వేసుకోండి. వేసుకున్న తరువాత మళ్ళీ ఇంకొకసారి కొంచెం వెట్ అవుతుంది కదా, సో కొంచెం వెట్ అయిన తర్వాత మళ్ళీ కంపల్సరీ ఇంకొకసారి వేసుకోండి. అప్పుడు ఏంటంటే థిక్గా కనిపిస్తుంది అనమాట. మనం ఏవైతే కలర్స్ వాటికి అప్లై చేస్తామో అవి కొంచెం థిక్గా కనిపిస్తాయి. సో అందుకోసమని చెప్తున్నాను అనమాట. పెయింట్ అయితే అక్రైలిక్ పెయింట్ యూస్ చేసుకోండి, కొంచెం థిక్గా ఉంటాయి. అండ్ 2 times అయితే వాటిని అప్లై చేయడానికి ట్రై చేయండి. సింగిల్ టైం అయినప్పుడు ఇప్పుడు వీడియోలో ఉంది కదా ఇట్లా కనిపిస్తుంది. సో ఫైనల్ లుక్ నేను చూపిస్తాను కదా, అదేంటంటే నేను ఒకసారి అయితే వీడియోలో చూపించాను, ఇంకొకసారి పెయింట్ వేసినప్పుడు నేను వీడియోలో చూపించలేదు. సో సెకండ్ టైం ఇచ్చినప్పుడు అనమాట. సో సెకండ్ టైం ఇచ్చాక మనకి ఇలాగ ఓవరాల్ అవుట్పుట్ అయితే కలర్స్ అయితే చాలా థిక్గా కనిపిస్తాయి. వన్స్ నేను కలరింగ్ ఫినిష్ చేసేసుకున్న తర్వాత ఇవి ఏంటంటే నార్మల్ వైట్ హాఫ్ పియర్స్ అంటాము. సో అవి మిడిల్ ఉంది కదా, సో మిడిల్ దాని వరకే డిజైన్ చేసుకుంటున్నాను అనమాట. ఫెవికాల్ యూస్ చేసుకొని నీట్గా స్టిక్ చేసుకున్నాక ఏంటంటే ఇది దీని ఫైనల్ లుక్ ఓవరాల్గా. సో వీటి సైడ్స్ ఉన్న వాటన్నిటికీ ఆయిల్ తీసుకున్నా. బట్ మిడిల్ ఉంది కదా, సో మిడిల్ ఉన్న దానికి ఏంటంటే మెటల్ నార్మల్ క్యాండిల్ ఉంటుంది కదా, సో అదైతే తీసుకున్నాను. అది మొత్తానికి ఫస్ట్ వన్. ఇప్పుడు సెకండ్ వన్ నేను ఏదైతే స్టాండ్ రిలేటెడ్ చెప్పానో, సో టీ లైట్ క్యాండిల్ అంటాం కదా ఆ టైప్ అనమాట. దీని ప్రాసెస్ కానీ సేమ్ మనకి ఫస్ట్ వన్ది ఫ్లవర్ టైప్ చేసాం కదా, సో దానికి ఎలాగైతే తీసుకొని ఫెవికాల్ యూస్ చేసి ఎంసీల్ యూస్ చేసి దాన్ని స్టిక్ చేసామో దీన్ని కానీ సేమ్ అలానే స్టిక్ చేసాము. అండ్ ఈ ప్రాసెస్ అయ్యే లోపల నేను ఆల్రెడీ ఏంటంటే దివాళీవి ముందు ఒక 2-3 వీడియోస్ అయితే దియాస్ మేకింగ్ ఉంటాయి కదా అవి అప్లోడ్ చేసినాను. మీకు వీలైతే టైం ఉంటే మీరు కుదిరితే వాటిని కానీ ఒకసారి చూడండి, అవి కానీ చాలా బాగున్నాయి. సో కొన్ని ఏంటంటే లేసెస్ ఉంటాయి కదా, సో లేసెస్ స్టోన్స్ యూస్ చేసుకొని చేసినవి. అండ్ కొన్ని ఏంటంటే నార్మల్ పెయింట్ ఇచ్చి గోల్డ్ ఉంటుంది కదా, సో గోల్డ్ ఫినిషింగ్ పెయింట్ అయితే ఇచ్చానమాట. సో అలాగా 2 different టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. వన్స్ ఇవి మొత్తం ఎంసీల్ ఫినిష్ చేశాక బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ కొంచెం ఎంసీల్ తీసుకొని ఇదేంటంటే వైట్ది పైప్ అండి. సో ఇది ఒక 10 mm ఉంటుంది అనుకుంటా. సో అంతది పైప్ తీసుకున్నాను. అండ్ 10 centimeters హైట్ తీసుకున్నాను. కింద ఏంటంటే మనకి ఐస్ క్రీమ్ పాట్స్ వస్తాయి కదా, కుల్ఫీ పాట్స్, సో ఆ పాట్ అనమాట. అది తీసుకొని ఇది ఏదైతే నేను పైప్ పెట్టుకున్నానో వాటికి మళ్ళీ ఎంసీల్ని నీట్గా స్టిక్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది
కొంచెం టైట్గా ఉండాలి, మళ్ళీ పడిపోతుంది అనమాట, స్టాండ్ టైప్ కదా. సో అందుకని వన్స్ ఇది వెట్ అయిపోయిన తర్వాత ఏమైపోద్ది అంటే మనం దాన్ని వేసి విరగొడితే తప్ప ఇంకా అది ఊడి రాదనమాట. సో అది ఎంసీల్కి ఉన్న పవర్. సో వన్స్ మనం స్టిక్ చేసి అది ఆరిపోయిన అయితే మాత్రం ఇంకా మనం దానికి అదిపించక్కర్లేదనమాట. ఇంకా మనం తీసి దాన్ని పగల కొడితేనే అవి పోతాయి. వన్స్ నేను స్టాండ్ ఫినిష్ చేసుకున్న తర్వాత పెయింట్స్ నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, దానికి చెప్పినట్టే డ్యూయల్ టైమ్స్ వేసుకోండి. సో ఫస్ట్ ఒకసారి నార్మల్గా వేసుకోండి పెయింట్, అండ్ సెకండ్ టైం ఏంటంటే ఫినిషింగ్ టచ్ టైప్లో. సో కొంచెం థిక్నెస్ వస్తుందన్నమాట. సో అలా వేసుకోండి. ఈవెన్ గోల్డ్ పెయింట్ కానీ నేను మీకు లైట్గా చూపించాను. సో దాన్ని కానీ నేను ఆల్మోస్ట్ 2 times నీట్గా కవర్ చేసుకున్నాను అనమాట. అండ్ వన్స్ రెడ్ పెయింట్ ఫినిష్ చేసుకున్న తర్వాత దీనికి పైన గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చాను. సో అప్పుడు ఏంటంటే కొంచెం రాయల్ లుక్ వస్తుంది కదా. సో అలాగా. సో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. ఇది టీ లైట్ స్టాండ్ దియా మోడల్ అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు 2 models అయితే చూపించాను. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ ప్రాసెస్ ఏంటంటే కొంచెం ఈజీ అని చెప్పాలి, అండ్ కొంచెం ఈజీ కాదని చెప్పాలి. అంటే ఎంసీలు స్టిక్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.